ఈ డార్లింగ్ గేమింగ్ ఛానల్ అనే అతను ఎలా స్కామ్ చేస్తారో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు ఏం చేస్తాడంటే చూడండి, డార్లింగ్ గేమింగ్ టెక్ ఛానల్ వచ్చిందా, ఇదిగో ఈ బ్రోకర్ నా కొడుకు విధంగా షార్ట్స్ అప్లోడ్ చేస్తాడు. ఏమని అకౌంట్స్ చేసి ఒక న్యూ ప్లేయర్ అనేవాడికి అండ్ ఒక ప్రో ప్లేయర్ అనేవాడికి ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ ఉంటుంది. ఒక నూబ్ అనేవాడు ఈ మిస్టేక్ పదే పదే చేస్తూ ఉంటాడు. ఆ దెబ్బకి వాడికి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడు, ఆఖరికి వాడు జిఎఫ్ కూడా. ఒక మిస్టేక్ నెంబర్ 2, నువ్వు ఇంట్లో ఉన్నావు, ఎనిమిది నుంచి కొత్త అకౌంట్ తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటున్నావా? ఇప్పించాలి. నెంబర్ 3, జోన్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. జోన్ అడ్వాంటేజ్ గా తీసుకొని నీకంటే బాట్ కట్టుకుని నేను కొట్టే అవకాశం ఉంది. ఈ పాత అకౌంట్ సేల్ చేసి కొత్త అకౌంట్ తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటున్నావా? నీ అకౌంట్ సస్పెండ్ అయిందా లేదా, గూగుల్ ట్రాన్స్ఫర్ సంథింగ్ లాక్ పడిందా, లేదు నీ అకౌంట్ హ్యాక్ అయినా సరే మనోడు తీసుకోగలడు. దానికోసం నువ్వు చేయాల్సిన పని ఏముంది, స్క్రీన్ పైన అంటే కమెంట్ సెక్షన్ లో నెంబర్ ఇస్తున్నా, దానికి వాట్సాప్ మెసేజ్ మనోడు నేను గ్రూప్ లో జాయిన్ చేస్తాడు. ఓకే, ఒక న్యూ ప్లేయర్ అయిపోయిందా, అది నమ్మి ఇదిగోండి ఈ గ్రూప్లో యాడ్ చేశాడు. అకౌంట్ చూపించి ఎంత పెట్టాడు, 2500 పెట్టాడని పోయి ఇదిగో గ్రూప్, ఇది గ్రూప్, ఈడు వాడు డార్లింగ్ గేమింగ్ వాడు మంచిగా స్కామ్ చేశాడు. ఎంత బాగా స్కామ్ చేసేది చూడండి. నేను పెట్టా ఏదైనా కావాలి ఇవి కావాలని పెడితే మంచిగా నమ్మించి ఇంత అసలు 2-3 లక్షల మంది ఎలా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ లఫోట్ల లంగానా కొడుక్కి అర్థం కాదు నాకైతే. చేసా నేను ఒక బకరానయ్యా అంతే, బేవర్స్ నా కొడుకు తల్లాతో కూడా అవ్వలేదు బ్రో. ఫేక్ అదర్ కూడా కావట్లే. వెయిట్ చే, ఇంకోటి కొంట బై చేస్తా. 200 or 100 ఉండేది బ్రో, నో ప్రాబ్లం. అది నాదే, ఏం చేయలేం. అది సెక్యూర్ అవ్వట్లేదు, నాదే ప్రాబ్లం. నీకేం కంగారేం లేదు. చెప్పాడు బేవర్స్ నా కొడుకు, దెంగేసి లంజా కొడుకు. బాగా పెట్టాడు నాకు, మంచిగా నా డబ్బులు దొబ్బేశాడు. ఎంతో దగ్గర సంపాదించిన ఒక 3 లక్షలు అందరూ చేసి స్కామ్లు చేశాడు. నిజంగా చెప్తాను, ఆ దేవుడు ఉంటే నిజంగా అయినప్పుడు కాళ్ళు చేతులు పడిపోయి కుష్టి రోగం వచ్చి వస్తాడు. వీడు చెప్తున్నాను, కుష్టి రోగానికంటే దారుణత జరగని రోగం వచ్చి వస్తాడు. నిజంగా చెప్తున్నా, కుష్టి రోగానికంటే దారుణం ఏదైనా రోగం ఉందంటే అది వీటికి వచ్చి వస్తాడు. నిజంగా ఇంతమంది కష్టపడి చేసుకున్న దానికి నిజంగా మట్టి కొట్టుకోకపోతే చూడండి, బేవర్స్ నా కొడుకు.